చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహారీ గోడ కూలిపోవడంతో నేడు మండల ప్రత్యేకాధికారి పాఠశాలకు చేరుకుని ప్రహారీ గోడను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉన్న మూత్రశాలను పరిశీలించిన ఆయన అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని పరిశీలించి బియ్యం బాగుండకపోతే సివిల్ సప్లైకి తిరిగి వాపస్ పంపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సమీయుద్దీన్ కు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రహారీ గోడ కూలిపోవడంతో పూర్తి నివేదికను జిల్లా అధికారులకు పంపించి ప్రహారీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్, నవీన్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింహులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నమీయుద్దీన్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రుద్రారం గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అబ్జర్వేషన్ ఏంటంటే ఈ స్కూల్కి సంబంధించిన ప్రహారీ గోడ చాలా శిథిలావస్థలో ఉంది. విద్యార్థుల సెక్యూరిటీ దృష్ట్యా ఈ ప్రహారీ గోడను ఇమ్మీడియట్గా మరమ్మతులు చేసి లేకపోతే కొత్తగా నిర్మించడానికి ప్రతిపాదనలు కలెక్టర్ గారికి పంపిస్తాం. అదేవిధంగా ఈ టాయిలెట్స్ కూడా చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి. ఉపయోగానికి స్టూడెంట్స్కు ఉపయోగానికి పనికి రాకుండా ఉన్నాయి. అవి ఆ విధంగా ఉపయోగిస్తే వర్షాకాలంలో స్టూడెంట్స్కు కంటామినేటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ టాయిలెట్స్ కూడా కొత్తవి కానీ మరమ్మతులు కానీ చేయాలని